హలో అండి అందరికీ ఈరోజు అయితే ఫ్రైడే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేసాయండి. చాలా టేస్టీగా సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని ప్రతి ఒక్కటి మంచిగా ఫాలో అవుతూ చేశారనుకోండి, టేస్టీ చికెన్ బిర్యానీ తిన్నవారు అవుతారండి. చూసేద్దామా నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఈ బిర్యానీ చేశానో. చాలా అంటే చాలా ఉందండి. ఒక్కసారి ఇలా తిన్నారంటే మళ్ళీ 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 కావాలి అనుకుంటారు. చూద్దాం పదండి. ఎగ్ బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఒక 8 ఎగ్స్ని ఉడకబెట్టేసుకుంటున్నానండి కుక్కర్లోనే, త్వరగా అయిపోతుంది అనేసి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలండి. ఎగ్ బిర్యానీ కోసం అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని కొన్ని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి దీన్ని మనం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మనం తీసి సైడ్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఏవైతే ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకొని హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా హైలో పెట్టేసి ఫ్రై చేసేయాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా ఫ్రై అవ్వగానే వీటిని తీసి ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్ అండి కొంచెం బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా, కొన్ని ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం కరివేపాకు అయితే ఇంపార్టెంట్ అండి. కరివేపాకు తోటి ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అండి, ఓ 2 టొమాటోస్ అండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా, పెరుగు వేసి కొంచెం మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని వేగనివ్వాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేసాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేయాలండి. 2 గ్లాసెస్ హాఫ్ ఎన్ అవర్ ముందు నానేసుకుంటున్నాను. వేసేసి ఒకసారి మంచిగా మసాలాలన్నీ కలిసేలాగా రైస్కి కలిపేసుకోవాలండి. ఇప్పుడే మనం ఇక్కడే ఉప్పు, కారం కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ఏమైనా కావాలి అంటే మళ్ళీ వేసేసుకోవచ్చు. నేనైతే అన్ని కరెక్ట్గా వేసాను, సరిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటరు 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయాలండి. చూడండి, యాడ్ చేశాను. ఇప్పుడు మన రైస్ సగం కుక్ అయ్యాక ఎగ్స్ని వీటిలో వేసేయాలి. చూడండి, రైస్ ఈ స్టేజ్లో ఉడుకుతున్నప్పుడు అది ఇందులోకి కొంచెం ఒక 2 టీ స్పూన్స్ అంతా గీ వేసేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని లిడ్ని క్లోజ్ చేసేయాలి. దీనిపైకి అయితే అండి మనం ఏవైతే ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం దాన్ని కొంచెం గార్నిష్ చేసేసుకొని సిమ్లో స్టవ్ని పెట్టేయాలండి దమ్ అవ్వడానికి. చూడండి, మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక్క 10 మినిట్స్ దీన్ని ఇలానే ఉండనివ్వాలి. అప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఎమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అండి.